దేశాన్ని ఎంతమంది ఎన్ని ఏండ్లు పాలించినా హిందుత్వాన్ని ఏమీ చేయలేకపోయారని జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత ప్రచార కార్యదర్శి భాస్కర్ యోగి తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత ప్రచార కార్యదర్శి భాస్కర్ యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట కాషాయ కార్యకర్తలు అందుకు కష్టపడాలని, ఇక్కడి నుంచే తెలంగాణలో కాషాయ ధ్వజం రెపరెపలాడాలని కోరారు. కాకతీయుల కాలం నుంచే హిందుత్వాన్ని వ్యాపింపచేశారని, దానికి కొనసాగింపుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందుత్వ సామ్రాజ్యాన్ని నిద్ర లేపారని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్ని ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి శివాజీ వారసత్వాన్ని పేరుకొచ్చేదని సిద్దిపేట మొత్తం కాషాయమయం చేసినటువంటి హిందూ బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు. ధర్మానికి ఎప్పుడు గ్లాని కలిగినా ఎవరో ఒకరు ధర్మాన్ని నిలబెట్టడం కోసం, రక్షించడం కోసం ఖచ్చితంగా ఆ భగవంతుడు అవతారం దాలుస్తాడు లేదా ఆ భగవంతుడు నిజంగా అప్పుడప్పుడు మనం అవతారాల వరకే పరిమితం కాకూడదేమో, కొంతమంది మహానుభావులు కూడా ఆ భగవంతుడి అంశగాన్ని చూడలేమో అనిపించేంత గొప్ప మహారాజు ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజు గారికి ఒకసారి మనందరం జై భవాని. ధర్మం కట్టిగా మారితే ఎలా అవుతుందో తెలుసా? అక్కడున్నాడు. హిందూ ఆత్మవిశ్వాసం, హిందూ ఆత్మగౌరవం, హిందువుల చైతన్యం ఒక సింహాసనంపై కూర్చుంటే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది. హిందువుల ధైర్యం, హిందువుల సామర్థ్యం, హిందువుల చైతన్యం, వీటన్నిటికీ కలగలిసిన రూపం ఏదైనా ఉంది అంటే, పేరేదైనా ఉంది అంటే అది ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే. శివాజీ మహారాజ్ జయంతి రోజున ఆ మమ్మల్ని గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో మనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు పర్వాలైతే పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళ ఎగ్జామ్స్ లో ఉంటారు, వాళ్ళ కిందికి వెళ్ళి పిల్లలు ఎందుకు ఇదంతా ఈ బైక్ ర్యాలీలో ఎందుకు పాల్గొంటున్నారు? వాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి సిద్దిపేట సింహాలు గర్జించినటువంటి శివాజీ జన్మదినోత్సవ కార్యక్రమం. ఈ గడ్డ నుంచే తెలంగాణలో కాషాయ ధ్వజం రెపరెపలాడేటటువంటి అవకాశం కూడా కావాలని ఈ సిద్దిపేట సింహాలలోని సభాముఖంగా వేడుకుంటూ ఉన్నారు. 5 సంవత్సరాలు ఇక్కడ మతాల వాళ్ళు పరిపాలిస్తే అవి నామరూపాలు లేకుండా పోయాయి. కానీ చూడండి, ఈ దేశంలో 360 సంవత్సరాలు అయినప్పటికీ ఇవాళ ర్యాలీలో మనం వస్తూ ఉంటే, మనం సిద్దిపేటలో ఉన్నామా, రాయగఢలో శివాజీ మహారాజు వెళ్తుంటే ఆయన వెంబడి నిలబడి ఉన్నామా అనిపించేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూశాము. వాళ్ళు కేవలం ఇరాకును 15 సంవత్సరాలు ఇస్లాం పరిపాలకులు పరిపాలిస్తే ఇరాక్ దేశం మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. ఇలాంటి దేశాన్ని కేవలం 17 సంవత్సరాలు ఇస్లామిక్ పరిపాలన జరిగితే ఆ దేశం మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. 21 సంవత్సరాలు ఈజిప్ట్ ఖండాన్ని ఇస్లాం పరిపాలిస్తే ఈజిప్ట్ ఖండం మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. 50 సంవత్సరాల యూరోప్ ఖండాన్ని క్రైస్తవులు పరిపాలిస్తే యూరోప్ ఖండం మొత్తం క్రైస్తవమైంది. కానీ 800 సంవత్సరాలు ఈ దేశాన్ని ముస్లింలు, 200 సంవత్సరాలు ఆంగ్లేయ క్రైస్తవులు పరిపాలించిన ఇప్పటికీ దేశంలో జై భవాని వీర శివాని అనే శివాజీ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయం మీది ఉందంటే దానికి కారణం ఇదిగో ఈ మహానుభావులు లాంటి అనేక మంది గొప్పవాళ్ళు. ఒకసారి మనం చరిత్రలో ఇతరులు చూస్తే ఈ సిద్దిపేటకు ఒక 100 కిలోమీటర్లు కూడా లేనటువంటి వరంగల్ ఒకసారి మనం చూస్తే ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా కాకతీయుల పాలన